నమస్తే రవి గారు. నమస్తే విజయ్. సార్, కాంగ్రెస్లోకి వైఎస్ షర్మిల చేరిన తర్వాత అనేక ప్రశ్నలు ముందుకు వచ్చినటువంటి నేపథ్యంలో ఓట్లు చీలుతాయి ఖచ్చితంగా ఈమె ఎంట్రీ తోటి అంటున్నారు. ఎవరు ఓట్లు చీలుతాయి, ఏ పార్టీ ఓట్లు చీలుతాయి అనేటువంటిదే ఇప్పుడు ప్రశ్న సార్. నిజంగా ఆ ఓట్ల చీలిక షర్మిల గారు ఏ ఓట్లు చీల్చేటువంటి ఛాన్స్ ఉంటుంది సార్? అలాగే ఆమె ఎంట్రీ పై కామెంట్ చేసినటువంటి కొడాలి నాని గారు కూడా షర్మిల గారి ఎంట్రీతో మాకు ఎలాంటి ఇబ్బంది ఏం లేదు, వైసీపీ ఓట్ బ్యాంక్ చీలదు అని చెప్పి అంటున్నారు. ఈ కామెంట్లన్నింటినీ చూసుకుంటే నిజంగా షర్మిల గారు ఓట్లు చీలుస్తుందా? చీలిస్తే ఏ పార్టీవి ఎవరికి దెబ్బ పడుతుంది సార్? వాస్తవంగా ఒక పరిణామాన్ని రాజకీయంగా చూడడము, ఎలాంటి మార్పులు వస్తాయి అనేది చూడడం ఒకటి. వెంటనే ఏదో నాటకీయంగా డ్రామాటిక్గా చేంజెస్ వచ్చేస్తాయి, తలకిందులు అయిపోతుంది అంటాం. మన మీడియాలో హైప్ అనేది క్రియేట్ చేయడం రాజకీయ పార్టీలకు కూడా బాగా అలవాటైంది. సో చాలా స్పష్టంగా షర్మిలకు సంబంధించి చాలా ఎక్కువ హైప్ క్రియేట్ చేయబడింది. దీనికి నేను జవాబు చెప్పడం కంటే తులసిరెడ్డి ఆ జిల్లా స్థానికుడు ఆయన చెప్తున్నాడు, ఇప్పటివరకు మేము ఉన్న కాంగ్రెస్లో వాళ్ళందరం ఎందుకు ఏమీ అంత ఉపయోగం లేని వాళ్ళమా, ఆమె రాగానే మొత్తం అంతా మారిపోతుందా అని ఆయన అంటున్నాడు. నిజంగా ఓపెన్గానే నిజంగా ఇది ఒక ప్రశ్న ఉంటుంది. అంతకుముందు కాంగ్రెస్లో మాజీ కేంద్ర మంత్రులు, పెద్ద పెద్ద పిసిసి అధ్యక్షులు, హేమాహేమీలు చాలామంది ఉన్నారు కదా. వాళ్ళందరినీ కాదని షర్మిల రావడం వల్ల కొంత ప్రాపగాండా అడ్వాంటేజ్ వస్తుంది. రెండవది జగన్ చెల్లెలు అనే దాంతో ఒక విధంగా ఆయన్ని ఇబ్బందిలో పెట్టే ఒక ప్రచారానికి అవకాశం ఏర్పడుతుంది. మూడోది ఆమె కొంచెం ఉపన్యాసాలు, మొబిలిటీ ఉంటుంది, అది అంతవరకు నిజమే. బట్ ఆమె తెలంగాణలో ఆమె ప్రభావం చూపలేకపోయింది. ఆమె అతను బ్రదర్ అనిలే చెప్పినట్టు ఆమెకు అనివార్యమైన పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లోకి వెళ్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే బాగా దెబ్బతిన్నది గతంలో, ఇంకా అది పుంజుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. గత 2 ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభావం నామమాత్రం లేదు. తెలంగాణలో అన్న ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇప్పుడు కొంచెం ఊపు తెచ్చాడంటే ఆ పార్టీ ఉంది కాబట్టి అతను దాన్ని చేయగలిగాడు. కానీ షర్మిల ఏపీ రేవంత్ రెడ్డి లాగా అయిపోతుంది, అంతా మారిపోతుంది అనే కథనాలు ఇస్తే అది అవాస్తవమే అవుతుంది. ఆమె కాంగ్రెస్ పార్టీ కొంచెం కోలుకోవడానికి, కొంతమంది తిరిగి రావడానికి అంతవరకు దోహదపడగలరు, అందులో సందేహం ఏం లేదు. ఆమెకు కూడా కొంత బేస్ ఏర్పడుతుంది. కానీ ఎవరి ఓట్లు చీలుస్తారు ఈ విధంగా ఆలోచిస్తే? ఆమె మాట్లాడి కాంగ్రెస్ ఓటింగు, రాజశేఖర రెడ్డి అని ఇవన్నీ కూడా చెప్పేవన్నీ కూడా అవన్నీ తెలుగుదేశానికి వ్యతిరేకమే కదా. తెలుగుదేశం, జనసేన ఇప్పుడు ప్రధానమైన ప్రత్యర్థులు సార్ వైసీపీకి. ఈమె చెప్పే రాజశేఖర రెడ్డి వారసత్వం, కాంగ్రెస్ ఇవన్నీ కూడా ఎన్డీఏకు వ్యతిరేకమే కదా. రెండోది రాజశేఖర రెడ్డి జీవితం అంతా పోరాడింది చంద్రబాబు నాయుడు మీదే కదా. అవును సార్. కాబట్టి ఆమె వైపు వచ్చే నాయకులైనా, ఓటర్లైనా, ఎవరైనా రాజశేఖర రెడ్డి ఓటర్లు లేదా ఆయన అభిమానులు అయి ఉండాలి, కానీ ఇంకోటి కాదు. అందువల్ల జగన్ కోణంలో కనుక, వైసీపీ కోణంలో కనుక చూస్తే ఎవరైనా యాంటీ ఇన్కంబెన్సీ ఓటింగ్ కొంత ఉంటే, కొంత పర్సెంటేజ్ కొంత ఉండొచ్చు, పెరిగింది, అసంతృప్తి పెరిగింది అనేది అందరూ అంటున్నారు. కాబట్టి అది టీడీపీ శిబిరానికి పోకుండా కాంగ్రెస్కి కొంత వచ్చే అవకాశం ఉంటుంది. కొడాలి నాని దాకా ఉదాహరణకు 1% కూడా లేదంటున్నాడు. నిజమే, 1%, 5% ఉందనుకున్నాం. ఈ 5% తెలుగుదేశం, జనసేనకు పోకుండా కాంగ్రెస్ పార్టీకి వస్తే అది జగన్కు లాభమా నష్టమా సార్? అదో ముఖ్యమైన ప్రశ్న. అంటే ఏ ఓటు తీసుకుంటారు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. అలాగే చంద్రబాబుకు వ్యతిరేకం కానీ జగన్కు మేము ఓటు వేయము అనే ఒక సెక్షన్ ఉంది అనుకుందాం, వాళ్ళు కూడా ఇటు వేసే ఒక అవకాశం ఉంటుంది. అవును సార్. సో షర్మిల కొంత ఓటింగ్ పరిమితంగా ఇక్కడి నుంచి అక్కడి నుంచి తీసుకుంటే జనసేన, టీడీపీ శిబిరం మరీ మొత్తం ఓట్లు వాళ్ళకే వెళ్లకుండా ఒక పరిస్థితి చూడగలుగుతాడు జగన్ కానీ, ఆయన ప్రభు పార్టీ కానీ. అందువల్ల ఇది పరోక్షంగా మేలు చేసే అవకాశం కూడా ఉంటుంది. ఇప్పుడు తెలుగుదేశం ఆ పార్టీ, ఆమె కాంగ్రెస్ అనగానే కొంచెం దాడి మొదలు పెడుతూ ఉన్నారంటే వాళ్ళ ఉద్దేశం, వాళ్ళ అంచనా అదే అయి ఉండాలి, ఇంకా లేకపోతే ఇంకోటి కాదు కదా. నిన్న చంద్రబాబు నాయుడు కడప వాళ్ళతో ఇక్కడ గుంటూరు వాళ్ళు మాట్లాడుతూ ఇప్పుడు చెల్లెల ఎదురు తిరిగింది, విసిరిన బాణం రివర్స్ అయింది, ఇది ముఖ్యమంత్రి సీటుకి ఎసరు తేవచ్చు అన్నాడు. ఆయన ఎలాగో ముఖ్యమంత్రిగా ఉన్నాడు, మళ్ళీ ఎన్నికల్లో గెలిస్తే అవుతాడు, ఆయన ఎన్నికల్లో ఎలా ఎదుర్కొంటాడు చూడాలి. కానీ ఇప్పుడు ఎవరి పదవి గురించి ఆయన అంటున్నాడు సార్? చంద్రబాబు నాయుడు గారికి రివర్స్ అక్కడ అయింది అనుకుంటే అటు ఉండకుండా రివర్స్ అయ్యి ఇంకో శిబిరం ఏర్పడుతుంది. ఇప్పటివరకు లేని ఒక బీజేపీ వ్యతిరేక ఇండియా అలయన్స్కు ఒక వేదిక ఏర్పడుతుంది, కాంగ్రెస్, కమ్యూనిస్టులు వీళ్ళందరితో.
తర్వాత ఈ ఎమ్మెల్యేలు బయటకు వచ్చిన వాళ్ళు 20 మందో 30 మందో అటు చేస్తారు. రేపు పొద్దున తెలుగుదేశం కూడా కొంతమందిని అలా పరిస్థితి వస్తుంది కదా. ఉదాహరణకు కేశినేని నాని ఆయన తమ్ముడు చిన్ని నిన్న తిరువూరులో భయంకరంగా కొట్టుకున్నారని వాళ్ళ మనుషులు మనం చూస్తున్నాం. రేపు టికెట్లు ఇచ్చేటప్పుడు వైసీపీ ఇప్పుడు 13 మంది ఎమ్మెల్యేలకో 14 మందికో ఇవ్వలేదు, మిగతా వాళ్ళని మార్చారు, ఈ విమర్శలన్నీ ఉన్నాయి, బాగానే ఉంది. ఇలాంటి సమస్యలు తెలుగుదేశంకు రావా? వచ్చినప్పుడు వాళ్ళు కూడా ఎక్కడికి వస్తారు, ఇటే వస్తారు. సో ఇంకొక కొత్త వేదిక, లౌకిక తత్వం అది ఇది అనే ఒక వేదిక ఏర్పడటం అన్నది పూర్తిగా బీజేపీ మీదే ఆధారపడి మాట్లాడుతున్న వీళ్ళకి అది నష్టమే కదా కొంచెం. కాబట్టి కేవలం ఈ పరిణామం ఏదో ఒక్క జగన్కు మటుకే వ్యతిరేకం అని అనుకోవటం కూడా అంత వాస్తవికం కాదు. ఇద్దరి మీద ఆ ప్రభావం ఉండే అవకాశం చాలా ఉంటుంది. కొంచెం యాంటీ ఇన్కంబెన్సీ ఓటు ఏదైనా ఉంటే చీలడానికి కూడా ఇది ఒక దోహదకారి అవుతుంది. ఇది కాకుండా ఆ నాని ఇంకొక లెక్క చెప్తున్నాడు సార్. ఇప్పుడు రాజశేఖర రెడ్డికి కుమార్తె రాగానే ఆ ఓట్లన్నీ అటు పోతాయా? పురంధేశ్వరి బీజేపీలో ఉంటే ఎన్టీ రామారావు ఓట్లన్నీ కూడా అటు పోయాయని ఆయన ఒక లాజిక్ తీసుకొస్తున్నాడు. సరే, చంద్రబాబు తెలుగుదేశం దాని స్ట్రక్చర్ వేరైనప్పటికీ కేవలం కుటుంబ సభ్యులైనంత మాత్రాన వాళ్ళకు ఉన్నవన్నీ పోవు, మా ఓట్లన్నీ పోవు అని ఆయన ఒక కాన్ఫిడెన్స్. ఇది ఒక విధంగా వాళ్ళకే నష్టం అన్నట్టుగా. కాబట్టి అనేక కోణాలు ఇక్కడ ఉన్నాయి. ఇంకా మూడోది, ఇదిగో ఇందాక ఆమె అన్నట్టుగా మైనారిటీలకు సంబంధించినవి అవి ఎలా ప్రచారం చేస్తారు, జనంలోకి ఎలా వెళ్తారు. ఇప్పుడు జగనన్న రాజ్యము, రాజన్న రాజ్యము, ఇందిరమ్మ రాజ్యము, ఇన్ని రకాల రాజ్యాలు. రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలని అంటున్నారు అనుకోండి సార్. బట్ ఏపీలో మాకు విభజన చేశారు, అనేక విధాలు మాకు నష్టం చేశారు అనే ఒక అభిప్రాయం ప్రజల్లో ఉండబట్టే వాళ్ళు కాంగ్రెస్ గతంలో దెబ్బతిన్నది కదా. అసలు బీజేపీ కూడా దెబ్బతింది. ఆ మాటకు వస్తే బీజేపీని కూడా వాళ్ళు ఎప్పుడు ఆదరించలేదు 2 సార్ల నుంచి. కాబట్టి ఇప్పుడు షర్మిల వెళ్ళినందువల్ల ఆ పరిస్థితులే మారవు కదా. అవును సార్. అందువల్ల 2-3 కోణాల్లో మనం చూసినప్పటికీ కూడా ఒకటేమో ఇంకొక చిన్న ఒక పాయ అన్ని పాయలు తెలుగుదేశం వైపు పోవటం కాకుండా ఇంకొకటి కాంగ్రెస్ అనే పేరుతో చిన్నదో పెద్దదో ఏర్పడటానికి ఇది కొన్ని నియోజకవర్గాల్లో ముఖ్య పాత్ర కూడా వహించవచ్చు. అక్కడ ఉన్న అభ్యర్థిని బట్టి, అక్కడ ఉన్నటువంటి బలాబలాలను బట్టి మిశ్రమంగా ఉంటుంది తప్ప ఇంకొకటి కాదు. రాబోయే రోజుల్లో అయితే కొంతమంది ఊహిస్తున్నారు వీళ్ళందరూ ఎందుకు కలవకూడదు అన్నట్టుగా కూడా. వీళ్ళ ఊహే తప్ప బీజేపీని వద్దు, మాకు నేను బీజేపీ విధానాలను వ్యతిరేకిస్తానని చంద్రబాబు చెప్పే అవకాశం చాలా తక్కువగా ఉంది. ఆయన చెప్పడు. ఆయన ఆందోళనలు, ఆయన లెక్కలు ఆయనకున్నాయి. పవన్ కళ్యాణ్ అసలు చెప్పరు. వాళ్ళు చెప్పనంత వరకు షర్మిల అటు పోలేదు. కాబట్టి షర్మిల ఓట్లు తెలుగుదేశం శిబిరానికి ఓటు చేసే మేలు చేసే అవకాశం చాలా తక్కువ. అవి ఉండేవి తక్కువ, అవి కూడా అటువైపు పోకుండా ఆపడానికి పనికొచ్చే అవకాశం ఎక్కువగా ఉండొచ్చు. కాంగ్రెస్లోకి షర్మిల గారి ఎంట్రీని చాలామంది సీనియర్ నేతలు, ఇప్పుడు తులసిరెడ్డి గారు లాంటి వాళ్ళు, లేకపోతే రుద్రరాజు గారు పైకి చెప్తున్నప్పటికీ కూడా ఆయన కూడా కాస్త కినుక వహిస్తున్నట్లుగానే ఉంది సార్. ఇప్పుడున్న పొజిషన్లో ఎంతో కొంత ఉన్నటువంటి ఆ కాంగ్రెస్ క్యాడర్, ఆ సాంప్రదాయ ఓట్ బ్యాంకు షర్మిల గారికి సహకరించేటువంటి సీన్ ఉందంటారా? లేకపోతే ఇక ఇంకేదన్నా టీకప్లో తుఫాన్ చెలరేగేటువంటి ఛాన్స్ ఉందా సార్ ఏపీ కాంగ్రెస్లో? ఇప్పుడు అంత తుఫాన్ వచ్చేంత పరిస్థితి ఏపీ కాంగ్రెస్కు లేదు. ఏ విధంగా అయితే షర్మిలకు అనివార్యమైపోయి ఆప్షన్ లేక అటు వెళ్తున్నారో, కాంగ్రెస్ పార్టీకి కూడా పెద్ద ఆప్షన్ లేకపోవడం వల్లనే ఇక్కడ తెచ్చుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ జగన్ నాయకత్వం, ముఖ్యంగా సోనియా, రాహుల్, వాళ్ళు జగన్మోహన్ రెడ్డి మీద అయితే కోపంగా ఉన్నారనేది చాలా స్పష్టం. ఆయన వాళ్ళ మీద తిరుగుబాటు చేసి పార్టీ పెట్టుకొని ఒక 65 సీట్లు మొదటిసారి, 150 సీట్లు రెండోసారి తెచ్చుకొని ధిక్కారం చేశారు పూర్తిగా. ఇటీవల కాలంలో దేశంలో కాంగ్రెస్ మీద ఈ స్థాయిలో ధిక్కారం చేసి విజయం సాధించిన వాళ్ళు ఎవరు లేరు. అవును సార్. సో కాంగ్రెస్ పార్టీయే కొంత తీసుకట్ట అవుతున్న పరిస్థితి కూడా ఉంది. సో ఆయన ధిక్కారం చేసి ప్రభుత్వంలోకి వచ్చి బీజేపీని బలపరుస్తున్నారు కేంద్రంలో, అది వేరే లెక్క. కానీ ఇలాంటి సమయంలో షర్మిల మళ్ళీ ఆ శిబిరంలోకి వెళ్ళటం, సో జగన్ మీద షర్మిలను పురికొల్పడమే వాళ్ళ రాజకీయ ఉద్దేశం అయి ఉండాలి ఖచ్చితంగా. రెండోది, ఈయన మీద చాలా వ్యతిరేకత వస్తుంది కాబట్టి దాన్ని ఆమె ద్వారా ఉపయోగించుకోవచ్చు అని అనుకుంటే దీనికి రివర్స్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది. అంటే ఇది వరకు తమ మాట వాళ్ళు అన్యాయం చేస్తే దాన్ని ఈయన ఎదిరించాడు కాబట్టి సార్
అది తట్టుకోలేక ఆయన మీదకి ఆ ఇంట్లో వాళ్ళనే పంపిస్తున్నారు అంటే ఆయన ఇప్పుడు అభిమానించే వాళ్ళ సంగతి చెప్తున్నాను నేను. విధానపరంగా సమస్యల పరంగా వ్యతిరేకించే వాళ్ళ వ్యతిరేకత వేరు. కాబట్టి ఆ పాసిబిలిటీ కూడా కాంగ్రెస్ పార్టీ ఆయనకి ఇస్తుంది. ఇప్పటి వరకు ఆయన మాట్లాడితే దుష్ట చతుష్టయం అని ఏదో వాళ్ళు వీళ్ళని కొన్ని పేర్లు చెప్పేవాడు. ఇప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీని కూడా కలుపుతాడు. అన్ని పార్టీలు వీళ్ళందరూ కూడా ఒకటే, అందరు నాకు వ్యతిరేకులు అన్నట్టుగా. బట్ వీళ్ళని ఖండించడం ఒకటి, కానీ ఈ పరిస్థితుల్లో తన ప్రభుత్వం యొక్క తప్పులు ఎలా దిద్దుకోవాలి, ఇంకా ఎక్కువ మందిని ఆకర్షించడానికి ఏం చేయాలి. ఇప్పుడు ఎమ్మెల్యేలు ఇంతమంది, ఉదాహరణకు ఇదివరకు ఎవరెవరు చాలా గంభీరంగా ప్రత్యర్థుల మీద దాడి చేసిన వాళ్ళు ఇప్పుడు కళ్ళలో నీళ్లు పెట్టుకుంటున్నారు. సార్ మరి వాళ్ళందరినీ ఎలా నిలబెట్టుకోవాలి, అది వైసీపీ ముందున్నటువంటి సవాలు. సో తెలుగుదేశం పర్టికులర్గా దీనివల్ల లాభం పొందే అవకాశం చాలా తక్కువగా ఉంది. అంతవరకు మనం స్పష్టంగా చెప్పొచ్చు. జనసేన కూడా మరింత, ఇంకోటి చిన్న పార్టీల మీద గౌరవం కూడా కొంత తగ్గే అవకాశం కూడా ఉంది. ఇప్పుడు చాలామంది అప్పుడు చిరంజీవి ప్రజారాజ్యాన్ని విలీనం చేశారు సార్, ఇప్పుడు ఈమె విలీనం చేశారు, అంతకుముందు ఇంకొకరు చేశారు అని, ఇది జనసేన కూడా ఇలా చేస్తుందేమో అని కొంతమంది మాట్లాడడం కూడా మొదలైంది. సో జనసేన కూడా తన ఈ ఎన్నికల్లో కొన్ని 4 సీట్లు తెచ్చుకొని తన స్థానాన్ని చూపించుకోవాల్సిన అవసరం కూడా ఒకటి వస్తుంది. అందుకనే పవన్ కళ్యాణ్ కదలకుండా 20 రోజుల నుంచో ఏదో అక్కడే గోదావరి జిల్లాలోనే మకాం పెట్టాడు, ఎలాంటి పబ్లిసిటీ కూడా లేకుండా. సార్ కాబట్టి చాలా చాలా ట్విస్టులు టర్న్లు వస్తాయి. ఇందాక నేను చెప్పినట్టుగా కడప జిల్లాలో ఇంకొంచెం ఎక్కువ వస్తాయి. ఇప్పుడు డాక్టర్ సునీత విషయం కూడా వస్తుంది. ఎవరు ఏ పార్టీ తరఫున నిలబడతారు, ఇవన్నీ మనం చూడొచ్చు. ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.